హలో వెల్కమ్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో ఏం రాలేనన్నమాట. మన అన్న వాళ్ళు పప్పీస్ అమ్ముతారు అన్నమాట. మన పక్కకే ఉంటారు అన్న వాళ్ళు పప్పీస్ అమ్ముతారు. అసలు ఏంది కథ దీంది, అసలు ఫీడ్ ఏందో, అసలు ట్రాన్స్పోర్ట్ ఉందో లేదో అన్న వాళ్ళు అన్ని బ్రీడ్లు ఉన్నాయన్నమాట. ఒకసారి అన్నకి అన్నీ కనుక్కుందాం. చలో అన్న, నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న నీ పేరు అన్న? మురళీ ముదిరాజ్ అన్న నా పేరు. మురళీ ముదిరాజ్ అంట అన్న పేరు. అన్న ఇప్పుడు మనం పప్పీస్ అమ్ముతారు, అసలు మీ పప్పీ పేరేందన్న? మా పప్పీస్ అంటే ఆల్ టైప్ ఆఫ్ పప్పీస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ వన్ పప్పీ. అన్ని టైప్స్ ఆఫ్ పప్పీస్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి, దొరికిపోతాయి అన్న. ఇప్పుడు ఇవన్నీ దీని మమ్మీ ఎవరు అన్న? దీంట్లో దీని మదర్ వచ్చేసి ఇది దాని పేరు ఏందన్న? దీని పేరు యాపిల్ అని చెప్పి అని అంటారు. ఇది షిడ్జు. షిడ్జులో చాలా రేర్ కలర్ అనమాట. దీంట్లో లాసాప్సోస్ కూడా ఉంటాయి, కానీ లాసాప్సో షిడ్జు కొన్ని క్రాస్ బ్రీడ్స్ కూడా ఉంటాయి. కానీ మన దగ్గర ఉన్నది ఏంటంటే ప్యూర్ షిడ్జు ఇన్ సింగిల్ కలర్ అని ఉంటారు. సింగిల్ కలర్ దీని పప్పీస్ ఇవి ప్రెజెంట్లీ. యా ఓకే అన్న. ఈ పప్పీస్ ఇంకా దీని పేరు ఇదేందన్న? ఇది మినీ పామ్స్ అన్న. టాయ్ పామ్స్ అంటారు, మినీ పామ్స్ కూడా అంటారు. ఇప్పుడు చాలా సేల్ అవుతున్నాయి ఇవి కాదన్న? ఇవి చాలా సేల్ అవుతున్నాయి. అంటే సెలబ్రిటీస్ వాళ్ళకి వీళ్ళకి చాలా బాగుంటాయి అనమాట. వాటి వాళ్ళే రిఫర్ చేస్తారు. ఇది దీని పేరు ఏందన్న? దీని పేరు డాలర్. దీని పేరు. దీని పప్పీస్ కూడా ఉంటాయి అన్న మీ దగ్గర? దీని పప్పీస్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు దీని స్టడ్ అనమాట ఇది. ఓకే అన్న. సేమ్ అదే బ్రీడ్. ఇది కూడా సేమ్ అంతే హైట్ అవుతుంది. దీని ఏజ్ వచ్చేసి 5 years ఇప్పుడు. అది మేల్, ఇది ఫీమేల్ అనమాట. ఫీమేల్. ఓకే. ఇప్పుడు ఇవి ఎట్లా ఫీడ్ చేస్తారన్న నార్మల్గా? దీనికి ఏం తిండి పెడతారు మీ దానికి? ఇవన్నీ మనం పప్పీస్ ఇస్తున్నాయి కదా ప్రజెంట్లీ. అంటే యాజ్ పర్ డాక్టర్ చూస్తే మనం పెడిగ్రీ రిఫర్ చేయాలి. సో ఇప్పుడు చిన్న పప్పీస్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ మదర్ మిల్క్ తర్వాత 15 days తర్వాత మనం సర్లేక్ అనేది యాడ్ చేస్తాం అనమాట. సర్లేక్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మనం చిన్న పిల్లలకి ఎలా వాడతామో వీటికి కూడా సేమ్ అదే ప్రకారంగా ఫుడ్ డైట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆఫ్టర్ 45 days వ్యాక్సినేషన్స్ ఉంటాయి. వ్యాక్సినేషన్స్ అయిన తర్వాత మనం ఏమన్నా డైట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఫుడ్ డైట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక యాజ్ పర్ మన ఇష్టం. ఇక కొంతమంది ఉంటారు ఎక్స్పెండిచర్ పెట్టే వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటుంది, ఒక ఫుడ్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ లేదు, మినిమమ్ లోకల్ వాళ్ళు ఉన్నాము, జర కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి అంటే వాళ్ళకు ఒక ఫుడ్ సజెస్ట్ చేస్తాం. హైఫై వాళ్ళు ఉన్నా మేము మనకి ప్రాబ్లం లేదు, మాకు కొంచెం మంచి ఫుడ్ చెప్పండి అంటే వాళ్ళకి ఫుడ్ ప్రకారం చెప్తాం. అన్ని మంచి హెల్తీ ఫుడ్డే ప్రకారం ఏంటంటే కొంచెం ఇవ్వడం టైం బట్టి ఉంటుంది. పప్పీస్ అమ్మడమే కాకుండా ట్రైనింగ్ పర్పస్ కూడా వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? మన దగ్గర ఏంటంటే మన దగ్గర తీసుకున్న పప్పీస్ వాళ్ళకైతే నేను ఒక ఆప్షన్స్ ఇస్తాను అనమాట. కంపేరింగ్ టు బయట వాళ్ళ కెనల్స్తో చూస్తే మన కెనల్కి. సో ఏంటంటే మన దగ్గర తీసుకున్న పప్పీస్ వాళ్ళకి మనము బోర్డింగ్ ఇస్తాము, మళ్ళీ హెయిర్ కట్ ఉంటుంది, గ్రోమింగ్ ఉంటుంది, బాతింగ్స్ ఉంటాయి, వాటికి ట్రైనింగ్స్ ఉంటాయి, మళ్ళీ పెట్ కేరింగ్ అని. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే డాగ్స్ తీసుకుంటారు, వాటికి టైం ఇవ్వలేకపోతారు. సో మనం వాటికి వాకింగ్స్కి కూడా ఏమైనా ఉంటే వాటికి తీసుకోవడం జరుగుతుంది. డిపెండ్స్. ఇంకా దాంట్లో కూడా కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. ఇక మనం షిడ్జూస్ అంటే ఒక ప్యాకేజ్, సెన్ బర్నెట్ జైంట్ బ్రీడ్స్ అంటారు అనమాట. జైంట్ బ్రీడ్స్ అంటే ఏంది, హెవీ సైజ్ ఉంటాయి, హెవీ క్వాలిటీ. అంటే ఇక డిపెండ్స్. ఇంకా హెవీ బ్రీడ్స్ ఏంటంటే కొంచెం అందరితో మెయింటైన్ కావన్నమాట. ఇప్పుడు లేడీస్ అనుకోండి, ఇప్పుడు జెంట్స్ అంటే తీసుకొని వెళ్ళిపోతారు, లేడీస్ తీసుకొని వెళ్ళలేరు. ఇక లేడీస్కి కోసముగా ఇంట్లో పెద్దలు ఉండరు, పిల్లలు ఉండరు. కొన్ని రోజులు వాటికి టైం ఇవ్వాలి అని అంటే తీసుకొని చేయాల్సి వస్తుంది అనమాట. దానికి మనం ఏంటంటే డే కేర్ బోర్డింగ్ దాకా తీసుకుంటాము. లేదు అని అంటే ఎవరన్నా, ఇప్పుడు బోర్డింగ్ అంటే ఏంటి ఫస్ట్ థింగ్ అంటే, ఇప్పుడు వాళ్ళన్నా పప్పీ కొన్నారు, ఒక 15 days 20 days ఇంట్లో మ్యారేజ్ ఉంది, సో దానికి డిస్టర్బెన్స్ ఉండదు, దానివల్ల ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండొద్దు అని చెప్తారు. సో దానికి మనం డే కేర్ బోర్డింగ్స్ ఉంటాం. కంపేరింగ్ టు ఇప్పుడు ప్రజెంట్ ఈ మార్కెట్ వచ్చేసి జైంట్ బ్రీడ్కి 800 నడుస్తుంది, టాయ్ బ్రీడ్స్కి 600 నడుస్తుంది. మనం ఒకవేళ డేస్ ఇంక్రీజ్ చేస్తే దాంట్లో రెడ్యూస్ చేయడం కూడా ఉంది, ప్రైస్ రెడ్యూసెస్ ఉన్నాయి, నెగోషియబుల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అంటే అన్నాడు ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా దావత్ ఉంటే ఇంట్లో పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి, అగర్ మేము డాగ్స్ని చూసుకోలేక మీరుంటే అన్న వాళ్ళు ఇక్కడ తెచ్చుకొని చూసుకుంటారు, దాన్ని ప్యూర్ అండ్ సెక్యూర్గా చూసుకుంటారు, దాని ఫీడ్ అయినా ఏదైనా చాలా క్వాలిటీగా చూసుకుంటారు అంటారు అన్న వాళ్ళు. మాది కూడా ఏంటంటే మాది అందరిలాగా కేజెస్ బోర్డింగ్ కాదు, కెన్నెల్ బోర్డింగ్ కాదు మాది ఏంటంటే హోమ్ బోర్డింగ్. అంటే మీరు ఇంట్లో పప్పిని పెట్టుకొని ఎలాగైతే చూస్తారో సేమ్ అదే ప్రకారంగా మన ఇంట్లో చూసుకోవడం జరుగుతుంది. మన దగ్గర 24/7 వీడియో కాల్ అవైలబుల్ ఉంది. పప్పి అంటే మీరు బయట ఉంటారు, నా పప్పిని చూడాలనుకుంటే కూడా మేము చూపించడానికి రెడీ ఉంటాం. మాది ఏంటంటే హోమ్ కేర్ బోర్డింగ్ ఉంటుంది తప్ప కెనల్ బోర్డింగ్ కాదు. కెనల్ బోర్డింగ్ అంటే కేజెస్లో పెడతారు. సో అలా ఆ మెయింటెనెన్స్ వేరే, మన దగ్గర ఉన్న మెయింటెనెన్స్ అయితే ప్రజెంట్లీ వేరే. చూసిరు కదా అన్న వాళ్ళు అంటారు, వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని పెంచుతారంట, ఇట్లా కేజెస్లో అల్లల్లా పెట్టి ఏం లేదు. మీకు పప్పీస్ని మీరు మీ ఇంట్లో ఎట్లా పెట్టుకుంటారో ఇక్కడ కూడా అలానే చూసుకుంటారు అన్నమాట. ఇంకోటి వచ్చేసి అన్న, ఇప్పుడు పప్పీస్ మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, అసలు మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారా చేయరా బయటికి? మేము ఆల్ ఓవర్ ఇండియా చేస్తాను.
అంటే ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ ఉంటారు, ఇల్లు షిఫ్ట్ అయిపోతున్నాం మురళి, మేము బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిపోయాం, పూణే ట్రాన్స్ఫర్ అయిపోయాం, సో మా పప్పిని ఇక్కడనే వదిలేసి వెళ్దాం అనుకుంటున్నాము అని ఏంటంటే తీసుకొని వెళ్ళలేక వాళ్ళు వదిలేసి వెళ్తారనమాట. సో వాళ్ళ కోసానికి కూడా మన దగ్గర ఒక సర్వీస్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఉంది నా దగ్గర. డిపెండ్స్, ఇంకా చార్జబుల్ ఉంటుంది దానికి, మీరు ఇచ్చే చార్జబుల్ బట్టి పప్పిని మేము అక్కడికి ప్రొవైడ్ చేస్తాం. మీరు వెళ్ళిన తర్వాత మీరు ఒక 2-3 డేస్ అక్కడ లొకేషన్ చూసుకొని అప్పటి వరకు నేను పప్పిని కేర్ చేసుకుంటాను. అన్ని ఇక్కడ అన్ని మెడికల్ సర్టిఫికేట్స్ అన్ని ప్రకారం మంచిగా చూసుకొని నేను ట్రైన్ ప్రకారం లేదంటే ఫ్లైట్ అంటే ఫ్లైట్లో కానీ బస్ అంటే బస్లో కానీ ఎక్కడ ఎలా అవైలబుల్ ఉంటే అలా పంపిస్తాను. చూసేది కదా అన్న వాళ్ళు ఎక్కడికైనా పంపిస్తారంట. అక్కడ మీరు బయట ట్రాన్స్పోర్ట్ అయినా కూడా మీరు పప్పి తీసుకోవడానికి మీకు తెలియకపోతే అన్న వాళ్ళ కాంట్రాక్ట్ అయితే వాళ్ళు ఎలా తీసుకెళ్తారో అన్నీ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు అన్నమాట. అన్న ఇప్పుడు కొన్నాక కొంతమంది కాదు కదా, అంటే చూసుకోనిక కాకపోతే బయట వదిలేస్తారు, కానీ మీరు చూసుకుంటారంట. నేను నిన్న బయట మళ్ళీ అది ఎలా చూసుకుంటారన్న అంటే చాలామంది ఏంటంటే కొంతమంది అమ్ముతారు, అంటే బయటికి వెళ్తున్నాము సో మేము మా పప్పిని మళ్ళీ రీసేల్ చేద్దాం అనుకుంటున్నాము అని అంటారు. రీసేల్ అంటే చాలా ఆల్మోస్ట్ ఏంటంటే పెద్ద పప్పీస్ ఎవరు కొనరు, ఓకే, మేల్స్ అంటే అసలే కొనరు. వాటి కోసం మేమేం చేస్తామంటే కొన్ని ఫామ్ హౌసెస్ మా హ్యాండ్లో ఉన్నాయన్నమాట, మన గ్రిప్లో ఉన్న ఫామ్ హౌసెస్ వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం. అంటే మీరు నాకు అడాప్షన్కి ఇస్తే నేను వాళ్ళకి ప్రీ అడాప్షన్స్ ఇస్తాం. మళ్ళీ ప్రీ అడాప్షన్స్కి ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడన్నా చూడాలనుకుంటే మళ్ళీ మీ పప్పిని అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. సో సేఫ్ అండ్ సెక్యూర్ వాళ్ళ హ్యాండ్లో అయితే పెట్టగలుగుతాను నేను, ఆ అష్యూరెన్స్ నేను ఇవ్వగలుగుతాను మీకు. ఇప్పుడు పప్పి మీ దగ్గర ఉన్నారన్న ఒక 3-4 డేస్ అవుతుంది, వాళ్ళకి అయితలేదు అని అంటే మీరు రిటర్న్ తీసుకుంటారా? నేను ఆల్మోస్ట్ ఏంటంటే రిటర్న్ ఎవరు తీసుకోరు, నాట్ ఓన్లీ మీ, ఎక్కడికి వెళ్ళినా ఏ సెగ్మెంట్ వెళ్ళినా రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు. రిటర్న్ తీసుకోవడానికి రీజన్స్ ఏందో కనుక్కుంటాం. సో వాళ్ళకి అయితలేదా, ఏంది, ఏం ప్రాబ్లం ఉంది, మోషన్ ప్రాబ్లం ఉందా, టాయిలెట్ ప్రాబ్లం ఉందా, సో వాళ్ళు కొన్ని ఇంట్లోనే పోతాయి, అలా ఉంటాయి. వాటికి కొంచెం నేను గైడ్ చేయగలుగుతా యాజ్ కెన్ ఐ. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇంట్లో నేను కొన్ని టిప్స్ చెప్తా, ఆ టిప్స్ చేస్తే బయట చేసుకోవచ్చు, మీకు మళ్ళీ సెట్ అయిపోతుంది డాగ్ అని మీరు అనుకుంటారు. ఇంకా అప్పటికి మీతోని కాకపోతే నేను మళ్ళీ తీసుకొని రీసేల్ చేయడానికి నేనైతే ప్రయత్నించగలుగుతాను, నాట్ ష్యూర్. అన్న ఇవి డాగ్సే కాకుండా ఇంకా ఏమేమి అమ్ముతారన్న నార్మల్గా మీకు? నా దగ్గర నాట్ ఓన్లీ డాగ్స్ బ్రదర్, ర్యాట్స్, బ్యాట్స్, ఇంకోటి ర్యాబిట్స్, మీకు ఏమైనా కావాలంటే రెప్టైల్స్ ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎగ్జాటిక్ కింద వస్తాయి, ఎగ్జాటిక్ బర్డ్స్, ఆక్వాటిక్ ఫిషెస్, ఎలాంటివి కావాలంటే అలాంటివి మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చాలామంది అయితే ఇప్పుడు ప్రజెంట్లీ బర్డ్స్ రిఫర్ చేస్తున్నారు, హ్యాండ్ టైమ్ బర్డ్స్, టాకింగ్ ప్యారెట్స్ ఇలాంటివి రిఫర్ చేస్తున్నారు. అలాంటివి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. డిపెండ్స్, ఇంకా కస్టమర్ ప్రైస్ బట్టి మనం అవైలబిలిటీ ఇవ్వడానికి జరుగుతుంది. అన్న ఇప్పుడు మీరు కుక్కలకు ట్రైనింగ్ కూడా ఇస్తారంట, అగ్రెసివ్ కుక్కలకైనా నార్మల్ కుక్కల మీరు ట్రైనింగ్ కూడా ఇస్తారంట, అది ఏ విధంగా ఇస్తారో నాకు తెలుసుకోవాలని ఉందన్న. ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, నేనే కాదు చాలా కెనల్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. కానీ కంపేర్ టు దట్ వాళ్ళ ప్రైస్తో ఏంటంటే చాలామంది అఫోర్డబుల్ ఉంటారు, కొంతమంది అఫోర్డబుల్ ఉండరు. సో మనం ఏంటంటే రీజనబుల్ ప్రైస్కి రీజనబుల్ ట్రైనింగ్ అయితే ఇస్తాం. అంటే బేసిక్ కమాండ్స్, సిట్, స్టాండ్, కమ్, గో, వాక్, అంటే లీస్, వితౌట్ లీస్ అడుగుతారు అనమాట. చాలా ప్రకారం ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఉంటారు, వాకింగ్ తీసుకెళ్ళాలనుకుంటారు, లీస్ పట్టుకోగానే వాళ్ళని గుంజడం జరుగుతుంది. సో అలా కాకుండా మన పక్కనే బిసైడ్ ఒబీడియన్స్ లాగా ఒక ఒబీడియన్స్ అనేది నేర్పించగలుగుతాం. సో కంపేరింగ్ టు బయట అయితే చార్జబుల్ ఏంటంటే 25,000 to 30,000 పర్ మంత్ ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 18,000 పర్ మంత్ ఉంటుంది విత్ ఫుడ్ అండ్ ఆల్ యాక్సెసరీస్. చూసారు కదా అన్న వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ఓన్లీ లో ప్రైస్ 18,000కే విత్ ఫుడ్ అన్ని ట్రైనింగ్ చేసి మీ ఇంటికి పంపించేస్తారు. అలాంటి ట్రైనింగ్ ఉంటుంది. ఇంకోటి ట్రైనింగ్ చేసినాక మీకు కూడా ఒకసారి ట్రైన్ చేపిస్తారు, అది అర్థమైపోతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి అన్న ఇవన్నీ పప్పీస్ మీకు ఎప్పుడు దొరుకుతాయి మీ దగ్గర, లేకపోతే? మా దగ్గర 24/7 ఎలాంటి బ్రీడ్ కావాలంటే అలాంటి బ్రీడ్ తెప్పించేస్తాను. మా దగ్గర కూడా ప్రజెంట్లీ ఉన్నాయి, పప్పీస్ లేవని కాదు. ఒకవేళ కొంతమంది క్లయింట్స్ ఉంటారనమాట, ఇప్పుడు కొన్ని 23 బ్రాండ్స్ ఏమో బ్యాన్ అయిపోయినాయి. సో ఆ పప్పీస్ తెప్పియడము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆగిపోతుంది. సో అవి కూడా కావాలి సెక్యూరిటీ పర్పస్ అని అంటే ఒక విల్లా టైప్స్ ఫామ్ హౌస్ వాళ్ళు ఒకవేళ రిఫర్ చేస్తే అడ్వాన్స్ ప్రైస్లో మేము పప్పీ తెప్పియడం జరుగుతుంది. చూసారు కదా అన్న వాళ్ళు బ్యాండ్ అయిన పప్పీస్ కూడా మీకు కావాలంటే ఒక 5 days అన్న 10 days అన్న టైం తీసుకొని పక్కా అవి కూడా తెప్పించేస్తా అంటుర్రు. ఇంకోటి వచ్చేసి అన్న ఇవన్నీ పప్పీస్ రేటు చెప్పగలుగుతారా, లేకపోతే మీరు కాంటాక్ట్ అయితే డైరెక్ట్ చెప్పేస్తారా? కాంటాక్ట్ అయినా చెప్పేస్తాను. ప్రైజెస్ ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ యాజ్ లైక్ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. డిపెండ్స్, ఇంకా మీరు ఆ రోజు కాల్ చేసినప్పుడు ఏ ప్రైస్ ఉందో మార్కెట్, ఆ మార్కెట్ మీద నేను ఒక 3,000 to 4,000 తక్కువ అయితే చేసి ఇవ్వగలుగుతా. మంచి, అది కూడా చీప్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతా. క్వాలిటీలో ఇప్పుడు మీరు తక్కువ బడ్జెట్ ఇస్తున్నారు, నేను తక్కువ క్వాలిటీ ఇస్తానేం లేదు. క్వాలిటీలో ఎలాంటి డిఫాల్ట్ ఉన్నా మళ్ళీ తర్వాత వచ్చి నన్ను క్వశ్చన్ చేయొచ్చు. మీకు ప్రాబ్లం అనిపించినప్పుడు అది ప్రూవ్ అయినప్పుడు నేను డబల్ అమౌంట్ రిటర్న్ కూడా కట్టడానికి రెడీ ఉంటాను క్వాలిటీ బేస్లో. ఇవన్నీ వ్యాక్సిన్ ఉంటాయి కదన్నా, ఇప్పుడు కుక్కలకు అన్నిటి వ్యాక్సిన్ ఉంటుంది. మన దగ్గర తీసుకున్న పప్పీస్కి అయితే నేను ఒక చార్టెడ్ ఉంటాను అనమాట.
ఫుడ్ చార్ట్ ఉంటుంది, డైట్ చార్ట్ ఉంటుంది, వాటి వాకింగ్, వాటి టైమింగ్స్, వాటి వ్యాక్సినేషన్ రికార్డ్స్ టైమింగ్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి. సో మన దగ్గర పప్పీ తీసుకున్న తర్వాత మీరు వాట్సాప్లో టచ్లో ఉన్న, ఇన్ కేస్ నేను బిజీ ఉండి కాల్ లిఫ్ట్ చేయకుండా మీరు మెసేజ్ పింగ్ చేస్తే నేను వాటికి రిప్లై పెట్టేస్తాను. వాట్ ఈస్ వాట్ అని చెప్పి మొత్తం డిస్క్రిప్షన్ అనేది చార్ట్లో ఉంటుంది. ఆ చార్ట్ వైజ్గా మీరు ఫాలో కావచ్చు. చాలా చూసిరు కదా, పప్పీస్ అయితే చాలా ఉన్నాయి. ఏమన్నా కావాలి అంటే అన్న వాళ్ళ నేను మొత్తం నెంబర్, అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ అడ్రస్ ప్రూఫ్తో పెట్టేస్తా. మీకు ఏవి కావాలన్నా కూడా బెస్ట్ ప్రైస్లో అన్న వాళ్ళు ఇస్తారు. ఎలాంటి ఈ పప్పీస్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్న వాళ్ళు ఎలా చూసుకోవాలో అవన్నీ చేసి చూపిస్తారన్నమాట. ఓన్లీ నేను నెంబర్ పెట్టేస్తున్నా, మీకు కావాలంటే ఈ నెంబర్కి డైల్ కండి, ఎందుకంటే డైల్ కావాల్సిందే, ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది, ఎవ్వరు ఇయ్యరు, అలాంటి రీజనబుల్ ప్రైస్లో నడుస్తుంది అన్నమాట. చలో నెక్స్ట్ కాన్సెప్ట్తో వచ్చేస్తా, బాయ్.